హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. 12 ఇయర్స్ తర్వాత నేను తిరుపతికి వెళ్తున్నాను. తిరుపతికి పోయాక అలిపిరి మెట్ల దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్ఎస్‌టి టోకెన్స్ తీసుకున్నాము. ఆ రోజు కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. మా అమ్మ అయితే చెప్పులు వేసుకొని లేదు. మేము ఇంటి నుంచే చెప్పులు లేకుండా వచ్చాము. మేము అలిపిరి మెట్ల దగ్గరకు పోయే దారిలో షూటింగ్ జరుగుతుంది. ఎవరో ఏమో హీరో హీరోయిన్ ఈ చింటూ బాయ్కి హాయ్ చెప్పండి. లగేజెస్ అంతా ఫ్రీ లగేజ్ సెంటర్లో ఇచ్చేసాము. ఆ ఫ్రీ లగేజ్ సెంటర్ నుంచి చూస్తూ ఉంటే కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపించింది. ఇదిగోండి రాజగోపురం. తర్వాత నేను, మా అమ్మ, మా తమ్ముడు మేము మెట్లు ఎక్కుతూ మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పోయాము. నేను స్పెషల్గా తిరుపతి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి, అందరికీ తెలుసు. కాకపోతే ఈ వీడియో ఎందుకు అంటారా, ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత పోతున్నాము. సో ఇది కొంచెం మెమరీ కోసం తీసుకున్నాను. రాయిని తల ఏరుకుండు అంటారంట. ఈ రాయికి మోకాలు ఆనిస్తే మోకాలు నొప్పులు పోతాయని అంటారు. ఎంతమంది ఆనిచ్చారో చూడండి, దెబ్బ ఖర్చులు ఉన్నాయి. ఈ వీడియో చూస్తుంటే మా అమ్మ అసలు మోకాలు ఆనిచ్చినట్టే అనిపించడం లేదు నాకైతే. నేను వీడియోలో చెప్తూ నన్ను వీడియో తీస్తూ మా ఆనిచ్చుమా అని. ఇక్కడ చూడండి, రాయి మీద రాయి పెట్టారు. నేను మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పింది, ఇలా ఇల్లు కట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు ఇలా పెడతారని. సో నేను కూడా పెట్టాను. బట్ ఎవరి రాళ్ళను కదిలించలేదు. మాకు చాలా జింకలు కనిపించాయి. అసలు ఈ కొండ ముచ్చైతే కదలను కూడా కదలలేదు. నేను మెట్లకి బొట్టు పెట్టుకుంటూ వస్తున్నాను, అసలు చూడలే లేదు. ఆఫ్టర్ 2 స్టెప్స్ మా తమ్ముడు నీ సైడ్ చూడు అన్నాడు కూల్గా. దారిలో వెళ్తుంటే మాకు రాగి కడియాలు కనిపించాయి. నేను రీల్స్లో కూడా చాలాసార్లు చూశాను, ఇన్స్టాగ్రామ్లో. సో మా అమ్మ ఒకటి చేయించుకుంది మా అమ్మ పేరుతో. ఇక్కడ చూడండి ఎవరున్నారో, అడవి దుప్పి. నేను ఇంకా కోఇన్సిడెంట్గా చూసాము అని అనుకున్నా, కానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అది ఇక్కడికి డైలీ వస్తుందంట. దారిలో ఉన్న అన్ని విష్ణు అవతారాలని క్యాప్చర్ చేశాము. ఇక్కడ జింకలు చాలా ఉన్నాయి, అసలు భయమే లేదు, ఎంత దగ్గరికి వస్తున్నాయో చూడండి. మేము ఇక్కడ చాలాసేపు బ్రేక్ తీసుకున్నాము. అసలు ఇదంతా తీసిన వీడియోగ్రాఫర్ మా తమ్ముడు అనమాట. పాపం చాలా కష్టపడ్డాడు. తర్వాత మోకాలు పర్వతం దగ్గర నాకు వీలైనన్ని మెట్లు మోకాలతో ఎక్కాను, గోవిందా గోవిందా అంటూ. అసలు వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని ఎందుకు అంటారని డౌట్ వచ్చింది. ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయంట కదా, నాకు ఒక గోవుని ఇస్తారా అని అడిగితే అప్పుడు ఆ ముని సంతోషించి, స్వామి మీకు గోవు ఇవ్వడంలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోవుని దానం ఇవ్వకూడదని అంటారు. అందుకని మీ సతీమణిని తీసుకొని మరోసారి రాగలరా అని అంటారు. అలాగే అని స్వామి వెళ్ళిపోతారు. మరోసారి సతీమణి పద్మావతి దేవితో వస్తారు. కానీ ఈసారి అగస్త్యముని ఉండరు, వారి శిష్యులు ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు, మీ గురువుగారు నాకు గోవిస్తా అని మాట ఇచ్చారు, ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు, అందుకే నేను నా భార్య పద్మావతితో వచ్చాను అని చెప్తారు. అప్పుడు ఆ శిష్యుడు, మా గురువుగారు అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అని చెప్తారు. దానికి ఆగ్రహించిన శ్రీనివాసుడు తొండకొండ వైపు పోతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత వచ్చిన అగస్త్యముని జరిగిందంతా తెలుసుకొని గోవుని తీసుకొని గబగబా శ్రీనివాసుని వెంట పోతూ ఉంటారు. ఆ ముని శ్రీనివాసుడితో, స్వామి గోవింద గోవింద అంటారు. గోవు అంటే ఆవు, ఇంద అంటే ఇదిగోండి. అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని గోవింద అని పిలుస్తారు. నేను తెలుసుకుంది అయితే ఇదే, తప్పులుంటే క్షమించండి. ఫైనల్లీ మేమైతే 3550 మెట్లు కంప్లీట్ చేసాము ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో. నాకు ఇదే ఫస్ట్ టైం అలిపిరి మెట్ల మార్గాన
కొండెక్కి రావడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మాకైతే రూమ్స్ దొరకలేదు. ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ చేస్తే నైట్ 8:30 కంప్లీట్ అయింది. తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి గుడి దగ్గర పోయాము. ఫస్ట్ మేము వరాహస్వామి వారి దర్శనం చేసుకున్నాము. తర్వాత మేము అక్కడ ఉన్న వారిని SST టోకన్స్ గురించి అడిగాము. ఈరోజు డేటే ఉంది కదా కాబట్టి ఈరోజు డేట్ ఉంది కాబట్టి ఈరోజు మీరు ఎప్పుడైనా పోవచ్చు అన్నారు. మేము ఎందుకు అడిగామంటే ఆ రోజు నైట్ 8 మాకు స్లాట్ ఇచ్చింది. సో 1కి ఆఫ్టర్నూన్ మమ్మల్ని ఆ షెడ్స్లో వేశారు. ఈవినింగ్ 5:30కి ఓపెన్ చేశారు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఆఫ్టర్ 12 years నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నైట్ వ్యూ ఎంతో క్యాప్చర్ చేద్దామని చూశాను. మేము అప్పుడే వెంటనే నైటే కొండ దిగి వచ్చేసామండి. నైట్ వ్యూ క్యాప్చర్ చేద్దామంటే సారీ, మాది కొంచెం లో బడ్జెట్ యూట్యూబ్ ఛానల్. సో వీడియోస్ కొంచెం లో క్వాలిటీలోనే ఉంటాయి. కానీ ఏ మాటకా మాట కొండ దిగుతున్న టైంలో కింద తిరుపతి మటుకు చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్స్ అవంతా కానీ అసలు తిరుపతికి ఫ్యామిలీ అంతా పోవాల్సిందే. కానీ నేను, మా అమ్మ, మా తమ్ముడు మాత్రమే పోయాము. ఎందుకంటే ఈసారి కోసం మా నాన్న ఆగిపోయారనమాట. ఈసారి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. ఈసారిని ఎప్పుడు ఒక్కరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళం. ఎవరో ఒకరు ఈసారి తోడుగా ఉంటాం. ఈ వీడియో మొత్తం మీద నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకు తెలిసైతే నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఒకవేళ పొరపాటున ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. So that's it for today video guys. Don't forget to like, share and subscribe. Bye.